హలో ఫ్రెండ్స్. మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, సేజ్ హూ కస్ట్ ధను ఇంటూ కబంధ. ధనువుని కబంధునిలాగా వికృత రూపంలో ఉండమని శపించిన మహర్షి పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి విశ్వామిత్ర, స్థూలస్థిర, అగస్య, దూర్వాస. సమాధానం స్థూల స్థిర. మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 71వ సర్గలో పరిశీలిస్తే కబంధుడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగారు. ఓ రామా, నేను ధనువు కుమారుడును, దానవుడును. నేను బ్రహ్మను గూర్చి తపస్సు చేశాను. నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ నాకు దీర్ఘాయుష్ను ప్రసాదించారు. ఆ వరగర్వంతో నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. నా పూర్వరూపము చాలా అందంగా ఉండేది. నేను దేవేంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ ఉండేవాడిని. నేను కామరూపుడును, కోరిన రూపము ధరించగలవాడును. నేను అప్పుడప్పుడు భయంకరమైన రూపాలను ధరించి అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న మునులను, ఋషులను భయపెట్టేవాడిని. ఒకసారి నేను ప్రస్తుతం ఉన్న కబంధ రూపంలో స్థూలశిరుడు అనే పేరు గల ఋషిని భయపెట్టాను. అప్పుడు నాకు అవయములన్నీ సక్రమంగానే ఉండేవి, కానీ వికృతంగా ఉండే విధంగా ఆయన్ను భయపెట్టాను. ఆయనకు కోపం వచ్చింది. నీవు ఇదే రూపంలోనే శాశ్వతంగా ఉండుదువుగాక అని శపించాడు. కబంధునికి వికృత రూపం రావడానికి గల కారణం స్థూలస్థిరుని యొక్క శాపం. నాకు భయం వేసింది. ఆ ముని కాళ్ళ మీద పడి శరణు వేడుకున్నాను. శాపమునకు విమోచనము ప్రసాదించమని అడిగాను. అప్పుడు ఆ ముని, రాముడు నీ దగ్గరికి వచ్చి నీ భుజములను ఖండించిన రోజున నీకు నీ స్వస్వరూపం వస్తుంది అని శాప విమోచనం ప్రసాదించారు. తరువాత నాకు ఈ వికృత రూపం వచ్చింది. ఒకసారి నేను ఇంద్రుణ్ణి ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాయుధంతో నా తల మీద, భుజాల మీద కొట్టాడు. దానితో నా తల పొట్టలోకి దూరిపోయింది. నా బాహువులు, నా కాళ్ళు, తొడలు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మరీ వికృతంగా తయారయ్యాను. నడవలేను. ఇంద్ర, నన్ను ఈ విధంగా చేశావు. నేను ఆహారం ఎలా సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి అని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు యోజనం పొడవు ఉండే చేతులు, పొట్టలోనే ఒక నోరు ప్రసాదించాడు. రామలక్ష్మణులు ఎప్పుడు నీ చేతులు ఖండిస్తారో అప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు. అప్పటి నుండి నేను నా చేతులు చాచి యోజనం లోపల ఉన్న జంతువులను నా చేతులతో పట్టి తింటూ మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు నా బాహువులను ఖండించి నాకు శాప విమోచన కలిగించారు. మీరు నాకు దహన సంస్కారాలు చేయండి, అప్పుడు నాకు పూర్వరూపం వస్తుంది. ఇంతకు మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి, నేను మీకు తగిన సాయం చేస్తాను అని అన్నాడు కబంధుడు. రాముడు ఇలా చెప్పాడు. నేను నా సోదరుడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు అనే రాక్షసుడు నా భార్య సీతను అపహరించాడు. మాకు అతని పేరు రావణుడు అని, అతను రాక్షస రాజు అని తెలుసు. అతను ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. మేము దారి తెన్ను లేకుండా సీత కోసం వెతుకుతున్నాము. నీకు తెలిసినట్టయితే మాకు ఆ రాక్షసుని గురించి తెలియచేయి. మేము నీకు శాప విమోచనం కావిచ్చాము కాబట్టి నీవు కూడా మాకు తగిన సహాయం చేయి. నీవు కోరినట్టు నీకు దహన సంస్కారాలు చేస్తాము అని అన్నాడు రాముడు. రామా, నాకు ఎలాంటి దివ్య దృష్టి లేదు, అందుకని నేను ఆ రాక్షసుని గురించి చెప్పలేను. కానీ మీకు సీత జాడు గురించి చెప్పగల వారిని గురించిన సమాచారం ఇవ్వగలను. అతనికి ఈ 3 లోకంలో ఎవరు ఎక్కడ ఉన్నది బాగా తెలుసు. కొన్ని కారణాల వల్ల అతడు ముల్లోకాలను తిరిగాడు.
నీవు అతనితో స్నేహం చేసి సీత జాడ తెలుసుకో. రామ, సూర్యుడు అస్తమించబోతున్నాడు. మీరు సూర్యాస్తమనకు ముందు నన్ను దహనం చేసి నాకు పూర్వ రూపం వచ్చేటట్టు చేయండి అని చెప్పాడు కబంధుడు. కబంధుడు శ్రీరామునికి సుగ్రీవునితో మైత్రి చేసుకోమని సూచించడం జరుగుతుంది. ఈ వృత్తాంతం మనకి శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 71వ సర్గలో ఉంటుంది. మూలం శ్రీమద్ రామాయణం సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.